టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూలై 15 నుంచి 2024 21 జూలై వరకు కన్యా రాశి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం మీ ఆహారపు అలవాట్లు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. అందువల్ల ఇది మీ అభిరుచికి మంచిదని అర్థం చేసుకోండి. కానీ మీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి కూడా ఇది సరిపోతుంది. ఈ విధంగా మీరు ఎక్కువ క్యాలరీలు తీసుకోవడానికి ఈ వారంలో దూరంగా ఉండాలి. ఈ వారం మీరు త్వరగా డబ్బు సంపాదించడానికి ఒక రకమైన సత్వర మార్గాన్ని అవలంబించవచ్చు. తద్వారా మీరు ఎటువంటి కారణం లేకుండా అక్రమ కేసుల్లో చిక్కుకుంటారు. దీని ఫలితంగా మీ ఇమేజ్ కోల్పోవడంతో పాటు మీరు అదనపు డబ్బు నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. ఈ వారం మీ మనసు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంది. ఈ కారణంగా మీరు మీ కుటుంబంతో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవచ్చు. దీనితో మీరు మీ కుటుంబ సభ్యులు అంతర్గత శాంతిని అనుభవిస్తారు మరియు మనసులో సానుకూల ఆలోచనలు తలెత్తుతాయి. మీరు తలపెట్టిన కార్యాలను ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ వారం కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం ప్రారంభంలో అసంపూర్తిగా ఉన్న పనులను తిరిగి ప్రారంభించడంలో మీకు ఇబ్బందులు ఉండవచ్చు. దీనివల్ల మీ ధైర్యం ప్రభావితం అవుతుంది. అదే సమయంలో మీ కెరీర్ మందగించే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ కెరీర్ ఎంపికల గురించి కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. దీని కారణంగా అతని హృదయం మరియు మనస్సు కుటుంబం యొక్క కలహాల నుంచి వ్యతిరేక దిశలో వెళుతుంది. అటువంటి పరిస్థితిలో వారి హృదయం ఏమి చెప్పినా వారు అదే ప్రాంతంలో ముందుకు సాగడం సముచితం. కాబట్టి ఈ వారం మీ మనస్సు మరియు హృదయాన్ని మీ కెరీర్ కు సరైన ఎంపిక చేసుకోవడంలో మీ మనస్సు మరియు హృదయాన్ని ఉపయోగించుకోండి. మీకోసం తగిన నిర్ణయం తీసుకోండి. మీ రాశి చక్రం యొక్క వ్యక్తులు ఈ వారం వారి వివాహ జీవితంలో బాధ్యతలు మరియు సంక్లిష్టతతో నిండి ఉంటారు. దీనివల్ల వారి స్వభావంలో కొంత చికాకు తలెత్తుతుంది. ఈ కారణంగా మీరు చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం మీరు తరచుగా తీసుకునే ఆహారపు అలవాట్లు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. చంద్రుని రాశికి సంబంధించి 7వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఈ వారం మీరు త్వరగా డబ్బు సంపాదించడానికి ఒక షార్ట్ కట్ తీసుకోవచ్చు. దీని కారణంగా మీరు ఎటువంటి కారణం లేకుండా అక్రమ కేసుల్లోకి దిగుతారు. ఈ రాశి వారు చేయవలసిన పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి.